దేశ స్వాతంత్ర్య సమరోద్యమంలో బాల వితంతువు అయినా ఏ నిరాశ చెందకుండా దేశ బాంధవిగా దువ్వూరి సుబ్బమ్మ పేరు గడిచారని నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ 60వ వర్ధంతిని సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ వద్దిపాటి రాజేశ్వరరావు మాట్లాడుతూ సమరయోధుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో విశేషమని అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో మహిళా సమరయోధుల విగ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను అందరికీ తెలిసేలా చేశారని కొనియాడారు. అటువంటి మహిళా మనుల సేవలను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, తొక్కుల రమేష్, గునిపూడి గౌతమ్, బ్రాహ్మణ నాయకులు నందనవనం జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ పాఠశాలని ఏర్పాటు చేసిన ఘనత ఆమెకుంది. ఆవిడ ఎన్నో ఉద్యమాల్లో, ఉప్పు సత్యాగ్రహంలో, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి తలొగ్గి జైలు జీవితం అనుభవించిన వ్యక్తి. ఆమె 1964లో మే 31వ తారీఖు ఇదే రోజుని ఆవిడ కన్నుమూశారు. 60 ఏళ్ల క్రితం చనిపోయినా కూడా ఆవిడ ఇంకా మన మధ్య పుట్టారు, ఇంకా జీవించే ఉన్నారు అనడానికి ఇదే సాక్ష్యం. యువజన సమితి ఆధ్వర్యంలో మరి ఫ్రీడమ్ పార్క్ 13 మంది మహిళా ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్యలో ఇవాళ దువ్వూరి సుబ్బమ్మ గారు వర్ధంతి 60వ వర్ధంతి జరుపుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. ఎందుకంటే మనం ఆ రోజుల్లో వారితో తిరిగినా తిరగకపోయినా వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈ 13 మంది మహిళా ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్యలో మనం ఉన్నందుకు ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుదామని చెప్పి దువ్వూరి సుబ్బమ్మ గారు వర్ధంతి 60వ వర్ధంతి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు, చాలా వీళ్ళందరికీ ఎంత కృషి చేసినందుకు, ఆవిడంత పని చేసినందుకు ఇంకా చెప్పడానికి కూడా నోరు తగని ప్రశంసలు ఆవిడకి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన్నలు పొందిన వాళ్ళు ఆ రోజుల్లో ఇంత కార్యక్రమాలు చేసి ఎంతోమంది గుర్తింపు లేని వారు ఉన్నా, గుర్తింపు గల వ్యక్తి కాబట్టి ఇంతమంది చేయడానికి కూడా కారణం ఇదండి. ఏదో పెద్దవాడిగా వీళ్ళ